బా అందరు మంచిగురా. నేనైతే మస్తు మంచిగున్నా. ఈ వీడియో అయితే కొంతమంది కన్నా పనికొస్తుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీసినాను. కొంతమందికి అంటే ఎక్కువ మంది కాకపోయినా కానీ చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకు లేకపోతే తెలిసి ఉండి పోని వాళ్ళకు మాత్రం ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఎందుకు అంటే చాలా మంది ఏంటంటారంటే ఏంది మేము పోతాం కదా, మేము అంటే ఇది మాకు తెలుసు కదా అట్లా ఇట్లా అని తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకైతే కాదు. మొన్న అమావాస్య రోజు అయితే నేను చార్మినార్ పోయినా. చార్మినార్ దగ్గర లక్ష్మీదేవి గుడి దగ్గరికి అయితే నేను పోయినా. అమావాస్యకైతే అక్కడికి పోతే మంచిగా అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయి. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా సరే ఒక 5 అమావాస్యలు పోతే అమ్మవారి దగ్గరికి పోతే మంచిగా అవుతుందని మాత్రం నాకు చెప్పిరన్నమాట. అందుకే నాకైతే ఎందుకో ఏమో ఈ మధ్యన చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అందుకే నేనైతే అమ్మవారి దగ్గరికి అయితే పోయినా. నాకు అసలు అక్కడ ఎవ్వరూ లేరు. అమావాస్యలు అయితే చాలా తక్కువ ఉన్నారు జనాలు కూడా. కానీ గుడి దగ్గర మాత్రం మస్తు మంది ఉన్నారనమాట. అయినా సరే ఆ తల్లిని నేను మంచిగా దర్శనం చేసుకున్నా. చూడండి ఎంత మంచిగా దర్శనం అయిందో. ఆ అమ్మవారి దగ్గరికి, ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళైతే ఎల్ల బుద్ధి కాలేదు. అక్కడనే కూర్చోవాలన్నట్టు నాకు అనిపించింది. అసలు మాటలు చెప్పడానికి లేవు గైస్, నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే అంత మంచిగా ఉంది. అమ్మవారిని అయితే ఎంత మంచిగా రెడీ చేసిరో, మంచి అలంకరణ, అమ్మవారి దర్శనము నాకైతే మస్తు మంచిగా అయింది. ఎందుకో మళ్ళీ వీడియో తీసుకుంటే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కూడా భయం అయింది. కానీ చాలా మంది వీడియోలు తీసుకుంటారు కదా, సరే నేను కూడా తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అక్కడ అమ్మవారి దగ్గర కూర్చున్నాను. మంచిగా ప్రశాంతంగా ఎంత నిమ్మలంగా ఎంత ఇదిగా నాకు అనిపించింది అంటే మీరు నమ్ముతారో నమ్మరో, అసలు నాకు ఎక్కలేని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత అసలు పోయేటప్పుడు నేను డల్ అయిపోయాను అనమాట. ఎందుకో ఏమో నాకు మొన్న 4-5 రోజుల నుంచి హెల్త్ సరిగా ఉండట్లేదు అనమాట. దానికోసం అయితే నేను అమ్మవారి గుడికి అయితే పోయినా. అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల నేను తిరిగిన అనమాట. నేను ఇది ఎక్కక చార్మినార్ ఎక్కక అసలు నేను ఎప్పుడూ ఎక్కలేదు. వెళ్ళాలి చూడాలి అంటే పోయినా, చార్మినార్ పోయినా చూసిన, అమ్మవారి గుళ్ళలకు కూడా పోయినా. కాకపోతే ఇంకోటి దీపావళికి కూడా కంపల్సరీ పోతా అమ్మవారి దగ్గరికి. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా అమావాస్య రోజు ఆమెను దర్శనం చేసుకుందామనే పోయినా. కానీ అక్కడ చుట్టుపక్కల ఎందుకు నాకు అంతా వీడియో తీయాలనిపించింది. చుట్టూ తిరిగొచ్చి మళ్ళీ ఆమెను వీడియో తీస్తున్నా. చుట్టూ తిరిగొచ్చి ఎందుకు అంటే ఆమెను చూస్తుంటే నాకు అస్సలు బూస్ బంప్స్ వచ్చాయి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మళ్ళీ వచ్చి అసలు ఎన్నిసార్లు చూసినా కానీ నాకు అసలు ఇది కాలేదు. మా దోస్తుగాడు ఆడనే ఇంకా కీ చైన్ తీసుకుంటా అంటే ఆడ పక్కకు తీసుకున్నాను గైస్. ఇక్కడ పక్కనే కీ చైన్లు అమ్ముతున్నారు. ఎందుకో ఏమో మా దోస్తుగాడు తీసుకుందాము అన్నాడు. సరే అక్కడ నుంచి తీసుకున్న తర్వాత చార్మినార్ ఎక్కుదామని చెప్పేసి అయితే అక్కడ టికెట్ తీసుకున్నాము. నిజంగా గాయస్ ఆ టికెట్ తీసుకుని నుంచి మొదలు నా కాళ్ళ నొప్పులు విపరీతము. అసలు నడిచి నాకైతే కాళ్ళు బండేడ పెట్టాలన్నా అని ఒక బాధ. ఇంకోటి ఏంటంటే అంత దూరంలో పెట్టి ఇంకా ఇంత దూరం నడవాలని ఒక బాధ. అయినా సరే ఆ తల్లి కోసం ఓపిక తెచ్చుకొని, ఇంకోటి ఏంటంటే ఈ చార్మినార్ ఎప్పుడు ఎక్కలేదు. నేను అసలు రాలేదనమాట. వచ్చినా సరే అమ్మవారి గుడి నుంచి వెళ్ళాలి. అక్కడ షాపింగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. అక్కడికైతే మీదికి ఎక్కలేదు. చాలా రోజుల తర్వాత ఇది నేను ఎక్కిన. ఒకసారి ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళిన గైస్. నాకైతే సుక్కలు కనబడ్డాయి, మామూలుగా కాదు. ఒక రేంజ్లా ఆ మెట్లు ఎక్కుతుంటే అసలు నాకు ఓపిక కూడా లేదు. అయినా సరే ఒక్కసారి చూడాలి నేను కూడా. ఎక్కితే ఎట్లా ఉంటుంది అది, చార్మినార్ మొత్తం కనబడుతుంది కదా, ఎంత మంచిగా కనబడుతుంది, వ్యూ మంచిగా ఉంటుందా ఉండదా అనేది అయితే నాకు మస్తు అంటే ఒక ఆరాటం అనమాట లోపల. చూడాలని. అయినా సరే నేను ఓపిక తెచ్చుకొని, నా సబ్స్క్రైబర్లు చూస్తారేమో వాళ్ళకు కూడా అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నాను. కానీ అక్కడ ఎక్కిన తర్వాత చూసిన తర్వాత మాత్రం నాకైతే పైకి వచ్చేసరికి సుక్కలు కనబడ్డాయి. అయినా సరే నేను మంచిగా వీడియో తీసి అలా చాలా మంది అసలు ఎక్కడ వ్యూ చూసినా చార్మినార్ మొత్తం అసలు జనాలు తక్కువ ఉన్నారు. కానీ ఉంటే మాత్రం ఎట్లా ఉంటుంది గైస్, నిజంగా మీరే చెప్పండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎండ కొడతలేదు, మొత్తం అంటే కొంచెం మొగులు ఉందనమాట. అయినా సరే నాకైతే ఎంత ప్రశాంతంగా, ఎంత నిమ్మలంగా, ఎంత మైండ్ ప్రెషర్ ఎట్లనో ఉంటుండే, గజిబిజి ఉండే. కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒక ఎత్తు అయితే, ఇక్కడ వీడియో తీసి ఇదంతా తీసేసరికి నాకు ఒక మైండ్ సెట్ ఎట్లుందంటే అన్నట్టు అనిపించింది అనమాట. అసలు చాలా రోజుల తర్వాత నేను బయట అంటే మా చుట్టుపక్కలనే తిరుగుతున్నా. దూరం అంటే చార్మినార్ అంటే నిన్ననే అంటే మొన్న అమావాస్య రోజే పోయినా.
అందుకు చెప్తున్నాను. కానీ నాకైతే మస్తు అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ వీడియో తీస్తున్నా కానీ నాకు ఆ అమ్మవారే గుర్తుకొస్తుంది. అయినా సరే నేను అక్కడ వీడియో తీసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అయితే మెంటల్గా ఫిక్స్ అయినా. ఆ చుట్టుపక్కల మొత్తం తిరిగేసిన గాయస్. నాకైతే చల్లగా గాలి వస్తుంది. అక్కడనే ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాను. ప్రశాంతంగా నిమ్మలంగా మైండ్కు ఏది తీసుకోకుండా మంచిగా వీడియో తీసినాను. పక్కన వాళ్ళు షాపులు అవన్నీ చూస్తుంటే నాకైతే మస్తు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అక్కడ పార్క్ ఉందంట. అదేదో ఏందో నాకు కూడా తెలియదు, నేను పోలేదు ఎందుకంటే నాకు టైం కుదరలేదనమాట. ఆడికి పోదాం అనుకున్నాము కానీ ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడన్నా పోదాము అన్నట్టు ఊకున్నాను అనమాట. మాకు ఇక్కడికే టైం మస్తు అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మెల్లగా తిరిగేసి అసలు అక్కడ మేము ఫుడ్ కూడా తినలేదు గైస్, మీరు నమ్ముతారో నమ్మరో. కానీ మాకు ఆ తిరుగుడు అమ్మవారిని చూసుడే సరిపోయింది. అమ్మవారి దగ్గర పూరీలు పెట్టిరు, మిక్చర్ పెట్టిరు, కానీ ఏ తిన్నా సరే అన్నం మీదకి రాదు కదా గైస్. అందుకే నాకైతే అమ్మవారిని చూసిన కొద్దీ మళ్ళీ పోయి మళ్ళీ వీడియో తీసుకొని మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గరనే మళ్ళీ వెళ్ళిన అనమాట. నేనైతే నాకు ఆ అమ్మవారిని దగ్గరికి వెళ్ళి వెళ్ళబుద్ధలేదు గైస్, నిజంగా చెప్తున్నా. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆ రోజు మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు నాకు. అక్కడనే కూర్చోవాలి, అక్కడనే ఉండాలి. కూర్చుంటే ఈమె మళ్ళీ వచ్చింది ఇంకేమని అనుకుంటారేమో అన్నది ఒక భయము. కానీ అసలు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాను, ఎన్నిసార్లు వీడియో తీశాను. ఆమె కళ్ళకి అసలు ఆమె కళ్ళు చూస్తుంటే నిజంగా వచ్చి ఆ లక్ష్మీదేవి అక్కడ కూర్చున్నదేమో అని నాకు అనిపించింది. నిజంగా గైస్, ఒక్కసారి పోని వాళ్ళు ఉంటే ఒక 5 అమావాస్యలు వెళ్ళండి, మీ కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి. ఆ తల్లి నెరవేర్పిస్తుంది కంపల్సరీ. ఎందుకు అంటే నేను చూసినాను, ఒకసారి నేను పోయినాను, మధ్యలో నేను మళ్ళీ పోలేదు. కానీ మళ్ళీ పోయిన తర్వాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నాకైతే మస్తు మంచిగా అనిపించింది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ తల్లి దగ్గరికి వెళ్ళండి, ఆ తల్లిని దర్శనం చేసుకోండి. ఏమైనా కోరికలు ఉంటే ఆ తల్లికి చెప్పుకోండి కంపల్సరీ. కొంచెం లేట్ అవుతుండొచ్చు, కంపల్సరీ. ఓకేనా, బాయ్.